హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియా సమ్మ చెప్పింది. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటి ఇలా తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నేను మా అక్కయ్య వాళ్ళ అత్తగారి ఊరికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మొత్తము ఇది నేను ఏదైతే మీకు క్లిప్ ప్లే చేస్తున్నాను కదా, అదంతా వచ్చేసి పసుపు తోట అంటారా, పసుపు చైన్ అనమాట. సో అది మొత్తము నేను ఈ వీడియోలో షూట్ చేశాను అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ అయితే చూడడానికి. సో చాలా చాలా గ్రీనరీ ఒకటే దగ్గర కనిపించినట్టు అనిపించింది. సో అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటాను. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ చెట్లేమో కంది చెట్లు, ఇవి ఇంకా ఫ్లవరింగ్ కాలేవు. ఫ్లవరింగ్ అయితే తర్వాత మనకు కందికాయలు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ అవుతున్నాయి, కొంచెం కొంచెం ఎల్లో కలర్ వేస్తాయి, మొగ్గలు వస్తున్నాయి. ఇదంతా పసుపు. ఇంకెటు పోతుంది అత్తమ్మ? ఎటో పోతుంది. ఏమున్నాయి అత్తమ్మ అటు? మిరప చెట్ల రమ్మంటావు అటు? ఇక్కడ ఇవన్నీ పసుపు ఉన్నాయి కదా, అటు సైడ్ ఏమో మిర్చీస్ ఉన్నాయి అన్నమాట. సో మనం అవి కూడా చూసేద్దాం. ఇంకేమో అన్నది మిర్చి, ఇంకా కాటన్ నేను చూపించలేదు. ఇటు మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు చూపించచ్చు. పోతుంది అత్తమ్మ, పోతుంది. అది ఇట్లా ఏమంటారు, చిన్న చెట్లు ఉన్న కాడ ఏమైతలేదు, పెద్దవి ఉంటే వాక్ చేయడం. దీనికి వాటర్ ఎట్లా? మోటార్ పోతుంది. సో ఈ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, కెమెరామ్యాన్ చాలా చాలా స్ట్రగుల్ అవుతుంది. షీఈ్ నన్ అదర్ దెన్ మై సిస్టర్ అనమాట. సో నేను వెళ్తున్నాను, నా వెనకాల తను షూట్ చేసుకుంటూ వస్తుంది. చాలా ఇబ్బందిగా అనిపించింది అంటే నడవడానికి, ఎందుకంటే అక్కడ అన్ని ఏమంటారు మొక్కలు ఉన్నాయి కాబట్టి. సో నడవడం కొంచెం ఇబ్బంది అయింది. దూరంగా వస్తున్నాను. అన్నీ ఏంటి మిర్చీస్ ఇంకా కాలేదు కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ అవుతున్నాయి. ఇష్టమైన వంకాయలు ఇంకొక 10 రోజులు అయితే ఇవన్నీ వంకాయ చెట్లు అయింది. ఇంట్లో ఉన్నాయా? వంకాయ చెట్లు పూత కట్టినాయి ఇప్పుడు. మన వంకాయలు కాదు అవి, కలర్ వేరే ఉంది కదా. ఇది టేస్ట్ ఉంటుంది వంకాయ, అడుగు దాని మస్తు ఉంటుంది. చదంతా కాక ఇవి ఇవే కదా పూసినాయి పువ్వులు. ఇక్కడ కూడా ఇక్కడ చూపి, ఇవి కంది పూలు కదా. శంకరమ్మ గాయస్ చూడండి, ఇవి ఫ్లవర్స్ అన్నమాట. కంది పూలు, దీని నుంచి కాయలు వస్తాయి కదా, కందికాయలు వస్తాయి. ఇది బ్రింజల్. పసుపు కదా ఇది, పసుపు. అక్కడ కూడా వచ్చింది చూడు, అండ్ ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది ట్యూబ్స్. సో ఇది ఎవరిది అంటే తోట ఝాన్సీ పొన్నంది. దిస్ తోట ఇస్ బిలాంగ్స్ టు ఝాన్సీ పొన్నం. మస్తు గ్రీనరీ ఉంది చూడండి, నా బ్యాక్ సైడ్ ఎంత గ్రీనరీ ఉందో, మొత్తం ఫుల్ గ్రీనరీ. ఈమె ఇప్పుడే ఒరిస్సా నుంచి తప్పించుకొచ్చినా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అట్లనే ఉన్నావు, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. గోరు చిక్కుడు ఇత్తులు చేసి పెట్టచ్చు. సో ఇంతకుముందు మీకు చూపించింది వచ్చేసి గోర్చిక్కుడు, అండ్ సిటీలో ఇటు సైడ్ అయితే గోకరకాయ అంటారు. అండ్ ఇది మొత్తము పత్తి చేను అన్నట్టు, అంటే కాటన్ అనమాట. సో ఈ వీడియో చాలా వరకు రాగా నేను పెట్టేశాను, ఎందుకంటే
దాంట్లో మరీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదని నా ఇంటెన్షన్. సో ఎవ్రీ వన్ విల్ లైక్ దిస్ అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, ఎంజాయ్ చేశారనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేనైతే ఇక్కడ బీభత్సమైన రీల్స్ చేశాను, బట్ పోస్ట్ చేయలేదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ నేను రీల్స్ అన్నీ షూట్ చేశాను, ఒక 7 to 8 రీల్స్ షూట్ చేశాను. ఇది అంతా కాటన్ అనమాట. సో ఇదంతా మా అక్కయ్య వాళ్ళ సైడ్ అనమాట, వాళ్ళ అత్త వాళ్ళ సైడ్ది. సో డెఫినెట్గా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఆ గ్రీనరీని చూసి చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. ఆఫ్టర్ లాంగ్ డేస్ ఈ పాండమిక్ తర్వాత మళ్ళీ పీస్ఫుల్ వెదర్ చూడడము. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు జస్ట్ ఇప్పుడే పెట్టారు, కొంచెం కొంచెం మొలకలు వస్తున్నాయి. అండ్ ఇదంతా వచ్చేసి తోటకూర. సో ఊర్లో ఏంటంటే మనము ఏది కొనక్కర్లేదు, ఎవ్రీథింగ్ మనము పండించుకొని వాటిని వండుకోవచ్చు. పెద్దది ఉంది ఈడ. సో ఇక్కడ చూస్తున్నారా గ్రీన్ చిల్లీస్, ఇవి కొంచెం పెద్ద సైజు అనమాట, అంటే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది. అంత ఫ్రెష్గా ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. అండ్ ఆ పక్కన వచ్చేసి అల్లం అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టము ఇలా తెంపుకొని కుక్ చేసుకొని తినడం అంటే. ఇది వచ్చేసి బీర్నీస్ కాయ అంటారు కదా, సో బీన్స్ అవి అనమాట. సో ఆల్మోస్ట్ అంటే చాలా ఎక్కువ వరకే కాసాయి. మమ్మీ తెంపుతున్నారనమాట కొన్ని, సో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. అది అన్నమాట ఈ వీడియో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ బాయ్.